ఇటీవల కాలంలో ఈ ఏరియాలో డ్రైనేజ్ బాగా పూడుకుపోయి చాలా ఇబ్బందిగా ఉంటే మొత్తం అన్నీ క్లీన్ చేయించారు. ఆ క్లీన్ చేసిన దాంట్లో మొత్తం ఉన్నాయి ఏందయ్యా అంటే వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ ఇస్తళ్ళు ఇట్లాంటివి. మీ భూమిలో కలిసిపోవు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించమని ఎన్ని చెప్పినా అందరూ ప్లాస్టిక్నే వాడుతున్నారు. ప్లాస్టిక్ హానికరం అని తెలిసినా కానీ రోజు నిత్యం మనకు తెలియకుండా చాలా వస్తువులు ప్లాస్టిక్ దాంట్లోనే నిల్వ ఉంచుతున్నాం. వల్ల క్యాన్సరు ఇతర సమస్యలు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉన్న వేడివేడి ఇడ్లీ కానీ చట్నీ కానీ ఏదైనా ప్లాస్టిక్ కవర్లోనే చుట్టిస్తాడు. హోటల్ నుంచి ఏదైనా తెచ్చుకున్నా కానీ ఇంట్లో కూడా అన్ని ప్లాస్టిక్ కవర్లలోనే దాస్తున్నాం. కూరగాయల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి. ఇదివరకే బాక్సులు పెట్టేవాళ్ళం, ఇప్పుడేమో ప్లాస్టిక్ కవర్లో పెట్టేస్తున్నాం. అంటే ఏది ఈజీ అయితే అది అవలంబిస్తున్నాం. అన్నీ తెలిసి తప్పు చేస్తున్నాం. ప్లాస్టిక్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గిద్దాం. ఒకప్పుడు మోదుగాకు ఇస్తళ్ళని ఉండేవి. ఆ ఇస్తళ్ళు ఎక్కువగా వాడేవాళ్ళు. ప్లాస్టిక్ ఉండేది కాదు. చెట్టు ఆకులు ఎండబెట్టి దాని ద్వారా ఇస్తళ్ళు గుట్టి తినేవాళ్ళం. ఈ మధ్యకాలంలో ఒక మామయ్య అవుతారు, వారి దశదిన కర్మకి వెళ్తే ఆ ఇస్తళ్ళు చానాళ్ళ తర్వాత చూసాను నేను. ఆ ఇస్తట్లో భోజనం పెట్టారు. అంటే అవేర్నెస్ కొంచెం క్రియేట్ అవుతుంది. ఇంకొంచెం మరింత క్రియేట్ అయ్యి ప్లాస్టిక్ వాడకాన్ని బాగా తగ్గించి మనకు వచ్చేటటువంటి ప్లాస్టిక్ వలన వచ్చే రుగ్మతలను తగ్గించుకొని పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం కూడా మనవంతు కృషి చేయాలి. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధం అని ప్రభుత్వాలు ప్రకటించినా ప్రజలు అమలు చేయలేకపోతున్నారు. ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోతుంది. సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం.